నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడితే పంటలు పండుతాయి, చెరువులు నిండుతాయి. అప్పుడు మనం సంతోషించాలి. అయితే అదే వర్షం ఆగకుండా కురిసి వరద రూపంలో విరుచుకుపడితే అప్పుడు అది ఆనందం కాదు, భయానక కథగా మారుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి అలాంటిదే. ఎడతెరిపి లేని వర్షాలు, పొంగిపొర్లిన నదులు, ముంచుకుపోయిన గ్రామాలు, కన్నీటి వలయంలో రైతులు, ఇలా అన్నీ కలిపి ప్రకృతి పగబట్టినట్టే అనిపిస్తోంది. జూన్ నుండి మొదలైన ఈ వరదలు సెప్టెంబర్ నాటికి భయంకర రూపం దాల్చాయి. మొదట్లో పంజాబ్ ప్రాంతంలో సుమారు 4000 గ్రామాలు నీట మునిగి లక్షలాది మంది ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆగస్టు నాటికి పరిస్థితి మరింత తీవ్రంగా మారి లక్షలాది మంది తిండి తిప్పలు కూడా లేక అల్లాడిపోతున్నారు. రవి, చెనాబ్, సత్లెజ్ నదులు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో వరదలు ఊహించని విధంగా విస్తరించాయి. జలాల్పూర్, పిర్వాలా పట్టణం లాంటి ప్రదేశాలు చెనాబ్, సత్లెజ్ సంగమంలో ఉండడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. బోట్లలో రక్షణ చర్యలు కొనసాగుతున్నా ధనికులు ప్రైవేట్ బోట్లు ఏర్పాటు చేసుకొని తప్పించుకుంటున్నారు. పేదలు మాత్రం ఆశతో రాత్రింబవళ్లు ఎదురు చూస్తూనే ఉన్నారు. వీధుల్లో టెంట్ల కింద వందలాది కుటుంబాలు ఆహారం కోసం తపన పడుతున్నాయి. పిల్లల రోదనలు ఆగడం లేదు. మహిళలు వర్షం ఆగాలని ప్రార్థిస్తూనే ఉన్నారు. ఇటు కరాచీ లాంటి మహానగరాల్లో కూడా వర్షం విపరీతంగా కురిసి వీధులు నీట మునిగాయి. సింధ్ ప్రాంతం ఇంకా వరద ముప్పులో ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించి మరణించిన కుటుంబాలకు, ఇళ్లు కోల్పోయిన వారికి, పశువులు నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ బాధితుల మాటల్లో వాస్తవం స్పష్టం అవుతుంది. 3 రోజులు బోట్ కోసం ఎదురు చూసిన తండ్రి తన భార్య పిల్లలు ఇంకా నీటిలో చిక్కుపోయారని వాపోయాడు. ఈ వరదల ప్రభావం రైతులపై మరింత ఘోరంగా పడింది. లక్షల ఎకరాల్లో పంటలు మట్టిలో కలిసిపోయాయి. ఇది గత 3 దశాబ్దాల్లోనే అత్యంత చెడు వరదలుగా పంజాబ్ రైతులు చెబుతున్నారు. బీబీసీ, రాయిటర్స్ రిపోర్టుల ప్రకారం ఇంతవరకు 900కు పైగా ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల ఇళ్లు వదిలి వెళ్ళిపోయారు. ఇక బోట్ తిరగబడడం వల్ల 9 మంది మరణించారు. రక్షక బృందాలు, బోట్లు, యంత్రాలు ఉపయోగించి శక్తి మేర పనిచేస్తున్నా వాస్తవానికి ఎక్కువగా నష్టపోతుంది పేదవారే. ఇంకా భయం సింధ్ ప్రాంతం వైపు మళ్ళింది. అక్కడికి వరదలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్న అంతర్జాతీయ మీడియా చెబుతున్నట్టు ఈ పరిస్థితి వాతావరణ మార్పు వలన వచ్చిందే. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు పొరుగు దేశాల నుండి వస్తున్న నీటి ప్రవాహం లాంటివి కలిసి పాకిస్తాన్ని ముంచేశాయి. వరదలు కేవలం ఇళ్ళు, పంటలను, ఆస్తులనే కాదు, మానవ జీవితాలను కూడా నాశనం చేసేస్తున్నాయి. తిండి కోసం అలమటిస్తున్న చిన్నారుల దృశ్యాలు, నీటిలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న వృద్ధుల వేదనలు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ఆర్తనాదాలు లాంటివి మనసును కలిచివేస్తున్నాయి. ప్రకృతి పాకిస్తాన్ ఎందుకు ఇంతగా పరీక్షిస్తుందనే ప్రశ్న ప్రజల హృదయాల్లో నిండిపోయింది. కానీ ఒక నిజం మాత్రం స్పష్టంగా ఉంది. ఇది కేవలం ఒక దేశ సమస్యే కాదు, మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుకు క్రూర సంకేతం. దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంపై మీ కామెంట్స్ తెలియజేయండి.